బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పలువురు మంత్రులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. సభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరనున్నారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్తో సమావేశానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీల నేతలకు స్వయంగా అందజేశారు. బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ కు, బీజేపీ పక్ష నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డికి, ఎంఐఎం తరపున ఎమ్మెల్యే బాలలకు, సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలియా, బీసీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. కాగా స్థానికంగా జరిగే ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం అధికారం రాష్ట్రాలకు ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు. న్యాయపరంగా అన్ని విషయాలను తెలుసుకునే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. అఖిలపక్ష నేతలతో ఇవాళ గవర్నర్ను కలిసి ఈ విషయంలో సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఉన్న విషయం వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయత్నాన్ని గుర్తించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఎట్టకేలకు నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ చట్ట సవరణ బిల్లునైతే అసెంబ్లీలో ఆమోదించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు పలు కాంగ్రెస్ నేతలు కూడా ఈ బీసీ బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి అయితే కలవనున్నట్టుగా తెలుస్తోంది. మరి గవర్నర్ ఎందుకు సంబంధించి ఆమోదించే అవకాశం కనిపిస్తోందా? ఏ విధంగా స్పందించనున్నారు? భవిష్య తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్ కు చేరింది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపనుంది. పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 2018లో సెక్షన్ 285 క్లాజ్ ఏ ఏదైతే ఉందో దానిని సవరించి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సెక్షన్ లోని స్థానిక సంస్థల 50% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దాన్ని మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50% మించకుంటే ఏదైతే మించకుండా అనే వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ సవరణ చేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించినటువంటి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి సీఎం ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్ కు ముసాయిదాను పంపించింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణల్లో అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. పంచాయతీ ఎన్నికల్లో సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కూడా గడువు ఇచ్చింది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న అసెంబ్లీలో ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి అందరూ ఏదైతే మంత్రులందరూ కూడా శాసన సభకు హాజరవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే మంత్రులందరూ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో అందరూ కూడా హాజరయ్యారు. అర్ధరాత్రి వరకు కూడా అసెంబ్లీ కూడా కొనసాగింది. మొత్తం మీద బీసీ 42% రిజర్వేషన్
అంశం అక్కడ ఏదైతే అప్రూవల్ అయిన వెంటనే కూడా బీసీ మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా వరకు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే 11:30 సమయంలో రాజ్భవన్ కు చేరుకొని గవర్నర్ కు దీనికి సంబంధించి ఏదైతే పార్టీ పరంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ అమలుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అయితే కోరనున్నట్టుగా ఆర్డినెన్స్ ని అప్రూవల్ చేయాల్సిందిగా అయితే చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. 11:30 గంటలకు ఎగ్జాక్ట్ 11:30 గంటలకు పొన్నం ప్రభాకర్, సీతక్క అలాగే వాకిటి శ్రీహరి బీసీ మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ కు ఆమోద ముద్ర కొరకు ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ నెలాఖరుకు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ముంచుకొస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ అంశం ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా కూడా ముందుకు వెళ్లే ప్రాతిపదికనే ప్రభుత్వం ఈ మొత్తం కూడా ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. ఉషా, ఇక ఇప్పటికే అటు ప్రతిపక్షాల మద్దతు కోరుతూ కూడా ప్రభుత్వం పలువురికి లేఖలు రాస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్కు కావచ్చు, ఇతర బీజేపీ నుంచి ఇతర నేతలకు, అటు ఎంఐఎం నుంచి కూడా ఆ తరపు నేతలకు లేఖ రాసింది. ఈ సమావేశంలో హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే కోరింది. మరి వీరందరూ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోందా? ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇప్పటికే నిన్న అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించి వాడివేడి చర్చలు అయితే జరిగాయి. మరి గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు? ఈ నేతలు కూడా హాజరయ్యే అవకాశం కల్పిస్తోందా? బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ప్రవేశపెట్టారు. నిన్న ఈ బిల్లుకు కాంగ్రెస్ తో పాటు భారత రాష్ట్ర సమితి బీజేపీతో పాటు అలాగే బీఆర్ఎస్, మజ్లిస్, సిపిఐలు మద్దతు తెలిపాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంసన్, జిన్నారం మున్సిపాలిటీలకు సంబంధించి ఏర్పాటు సంబంధించి కావచ్చు, ఇస్లాపూర్ మున్సిపాలిటీ విస్తరణపై కావచ్చు, మొత్తం ఏదైతే ప్రధాన పార్టీయే కాకుండా ప్రతిపక్షాల మద్దతును కూడా కోరుకుంటూ లేఖ కూడా రాశారు. వారిని కూడా గవర్నర్ ఏదైతే గవర్నర్ కలవడానికి రావాల్సిందిగా లేఖలో కూడా ఏదైతే స్వయంగా పిలవడం కూడా మనం చూసుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి హాజరవ్వాల్సిందిగా అయితే కోరినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకోవాలి, అధికార పార్టీ తీసుకున్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటటువంటి పార్టీలు ఎంత మేరకు రాజ్భవన్ కు చేరుకుంటాయి, రాజ్భవన్ కు చేరుకుని మద్దతు ఎన్ని పార్టీలు తెలుపనున్నాయి? కేవలం హస్తం పార్టీ మాత్రమే రాజ్భవన్ కు చేరుకొని అప్రూవల్ కి సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కి సంబంధించి ఎలా వెళ్తుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ఏదైతే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ పరిమితి నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ బీసీ 42% రిజర్వేషన్ పెంచేందుకు ఉద్దేశించినటువంటి పురపాలక చట్ట సవరణ, పంచాయతీ సవరణ బిల్లులు ఏదైతే ఉందో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా మొత్తం కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ 3 బిల్లులు వీటితో పాటు మరో 3 బిల్లులను కూడా సభ ఆమోదించింది. కాబట్టి మొత్తం మీద శ్రీధర్ బాబు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి సీతక్కతో పాటు పలువురు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అందరూ కూడా రాజ్భవన్ కు చేరుకొని గవర్నర్ ఆమోదం కోసం అయితే వేచి చూడాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం కోసం అయితే వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి మద్దతుగా ఎన్ని పార్టీలు వెళ్తాయి? ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి మజ్లిస్, భాజపా అలాగే బీఆర్ఎస్ ఇవి ఏ మేరకు, సిపిఐలు ఏ మేరకు వెళ్తాయి, మద్దతు ఎలా తెలుస్తాయి అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.